నీళ్లతోనే నీటి కోసమే ఉద్యమం అని మొదలుపెట్టి టార్గెట్ చంద్రబాబు నాయుడిని చేసి అని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర పరిధి దాటి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిన నీళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు లేని ఇంకొక ప్రాంతానికి తరలింప చేసుకుంటే తెలంగాణకి ఏ విధంగా నష్టం అనేది ఈ రోజు దాకా హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ చెప్పలేరు. ఇప్పుడు హరీష్ రావు ఏమంటాడంటే కృష్ణాలో కలిపితే పై రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి బనకచెర్ల క్యాన్సిల్ చేసుకున్నారు. కేసీఆర్ గారు లాగా ఒంటెద్దు పోకుండా. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. మొన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకముందు నీళ్లతోనే మరో ఉద్యమం, నీళ్ల కోసమే మరో ఉద్యమం అని స్టార్ట్ చేసి అసెంబ్లీకి వచ్చి కనబడి వెళ్ళిపోయి బహుశా 2వ తేదీ నుంచి ఆయన వస్తారో రారో తెలీదు. నీళ్లతోనే నీటి కోసమే ఉద్యమం అని మొదలుపెట్టి టార్గెట్ చంద్రబాబు నాయుడిని చేసి ఆయన జస్ట్ కాస్త హింట్ ఇచ్చాడు. హరీష్ రావు దాన్ని అందిపుచ్చుకున్నాడు. నిన్న తెర మీదకి వచ్చి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఎందుకు ఆపేశారో, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ఎందుకు మొదలుపెట్టారో, దానికి రేవంత్ రెడ్డి ఎలా సహకరిస్తున్నాడో, చంద్రబాబు రేవంత్ రెడ్డి ఆ మధ్యకాలంలో ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు, ముఖ్యమంత్రుల మీటింగ్ జరిగినప్పుడు ఇద్దరూ కలిసి ఈ అంశాన్ని ఎజెండాలో పెట్టుకొని మాట్లాడి చెల్లింపులు చేసేసుకొని సిడబ్ల్యూసీలో కూడా అనుమతులు తీసేసుకొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చి రేవంత్ రెడ్డి అబ్బాయి అసలు అది ఎజెండాలో అంశమే లేదు అని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తన గురువైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఎవరైతే ఆదిత్యనాథ్ దాస్ ఉన్నాడో ఆయన చంద్రబాబుకి అంటి పెట్టుకుని ఉండే మనిషి, ఆయన తీసుకొచ్చుకొని రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక కమిటీ వేసి పరిశీలిస్తున్నామని చెప్తున్నాడు. ఇప్పుడు నింపాదిగా అంతా అయిపోయిన తర్వాత సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చేసిన తర్వాత కూడా అనేది హరీష్ రావు ఆరోపణ. బహుశా హరీష్ రావు ప్రెస్ మీట్ ఎవరన్నా చూస్తే గనక ఓ మై గాడ్, ఇంత అన్యాయం జరుగుతుందా తెలంగాణకి, ఇంతలా దోచుకుపోతున్నాడా చంద్రబాబు నాయుడు, ఇంతలా దోచిపెడుతున్నాడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి అనుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా హరీష్ రావు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు మాట్లాడాలి. వరద వచ్చినప్పుడు 200 టీఎంసీలు అసలు లేదు గోదావరిలో అంటున్నది హరీష్ రావు. 200 టీఎంసీలు తీసుకుపోవడానికి సిడబ్ల్యూసీ అనుమతించింది అంటున్నాడు హరీష్ రావు. అసలు వాస్తవాలు ఏంటి? గతంలో దాదాపు 6-7 నెలల కిందట ఇదే ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు అఫ్సాన్ రాయేష్ గారు చాలా క్లియర్గా ఎలా వెళితే బాగుంటుంది అంటే, అప్పుడు ఇంకా పోలవరం బనకచెర్ల, అప్పుడు పోలవరం నల్లమల సాగర్ కాదు, చాలా క్లియర్గా మాట్లాడారు. ఇదే విషయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు గారు అండ్ హిస్ టీమ్, కొంతమంది నలుగురు ఆలోచన పరుల వేదిక అని వాళ్ళు పోరాడారు. సో వాళ్ళ పోరాట ఫలితమా లేదా అఫ్సాన్ రాయేష్ గారు లాంటి వాళ్ళు చేసిన సూచనల ఫలితమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ఉపసంహరించుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ నల్లమల సాగర్ మొదలు పెడితే హరీష్ రావు కేసీఆర్కి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ కొత్త విషయాలన్నీ ఒకసారి మాట్లాడదాం రాయేష్ గారితో. నమస్కారం రాయేష్. నమస్కారం. ఏమనిపించింది నిన్న చూసినప్పుడు ప్రెస్ మీట్? వాస్తవానికి మొదటిసారి ఆ ప్రెస్ మీట్ చూసే వాళ్ళకి ఎవరికైనా మై గాడ్ అనుకుంటారు. నాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, నాటి హరీష్ రావు గారు, నేడు బీఆర్ఎస్ పార్టీ, నేడు కేసీఆర్ గారు, నేడు హరీష్ రావు గారు. అంటే నాడు ప్రాంతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ, తర్వాత రోజుల్లో జాతీయ దృక్పథంతో జాతీయ స్థాయి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వివిధ రాష్ట్రాలకు కూడా విస్తరించాలి అని చెప్పనే ప్రయత్నంలో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా రూపాంతరం చెందించిన బీఆర్ఎస్ పార్టీ, అదే కేసీఆర్ గారు, అదే హరీష్ రావు గారు ఒకనాడు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలే మా ఎజెండా అన్నారు. తర్వాత రోజుల్లో అదే కేసీఆర్ గారు బేసిన్లు లేవు, భేషజాలు లేవు, ఎక్కడ నీళ్లుంటే అక్కడి నుంచి, ఎక్కడ నీళ్లు లేవు అక్కడికి తరలించుకోవాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిపి అలైబలైగా ఇరువురు కలిపి ఉమ్మడిగా ప్రెస్ మీట్లు పెట్టి కరవాలము కాదు కరచాలము అని అదే ఇరువురు కలిపి ప్రెస్ మీట్లు పెట్టి నగరంలో రోజా గారింటి దగ్గర భోజనం చేసి రాయలసీమ రత్నాలసీమగా మారుస్తానని చెప్పింది అదే కేసీఆర్ గారు.
జగన్మోహన్ రెడ్డి గారిని తన ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఇరువురు కలిసి ప్రెస్ మీట్ పెట్టి బేసిన్లు లేవు, భేషజాలు లేవు, ఏ నదిలో నీళ్లు ఉంటే ఆ నది నుంచి ఏ నదిలో నీళ్లు లేవో, ఏ ప్రాంతంలో నీళ్లు లేవో అక్కడికి నీళ్లు తరలించుకొని వెళ్ళాలి, పోలవరం ప్రాజెక్టు నుంచి పోలవరం జలాశయం నుంచి తెలంగాణ ప్రాంతం గుండా శ్రీశైలం బ్యాక్ వాటర్లోకి నీళ్లు తరలించి అక్కడి నుంచి రాయలసీమకి నీళ్లు తరలింపజేసుకొని రాయలసీమను రతనాల సీమగా మార్చుకోవడానికి నేను సహకరిస్తా అని చెప్పిన కేసీఆర్ గారు. ఆయన వ్యూహాల, ఆయన ఆలోచనల ప్రజల దగ్గర సఫలీకృతం కాల. ఇక్కడ ఆయన ఓడారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అలా ఎప్పుడైతే రాజకీయంగా తనకు ప్రతికూలంగా ఉన్న ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారు కానీ, అది టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా, హరీష్ రావు గారైనా కేసీఆర్ గారి ఎజెండాను ఫాలో అయ్యే ఆ పార్టీలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు అందరూ వాళ్ళు ఎంచుకునే మార్గం ఒకటే. మనకి తేజ డైరెక్టర్గా, ఉదయ్ కిరణ్, రేమాసేను హీరో హీరోయిన్లుగా చిత్రం అని చెప్పని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక పిల్లాడు కుక్క కావాలని చెప్పని ఏడుస్తూ ఉంటాడు. ఆ కుక్కను తెచ్చిలేక ఆ పిల్లాడు దృష్టి మరల్చాలి అని చెప్పని వీళ్ళందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఏ ప్రయత్నం చేసినా ఒక్క క్షణం ఏమారినట్టుకుంటాడు, మళ్ళీ వెంటనే కుక్క కావాలి అని మొదలు పెడతాడు. అలాగే అంటే ఎన్ని రకాలుగా ఏమార్చే ప్రయత్నం చేసినా ఆ పిల్లాడు కుక్క నుంచి డీవియేట్ కాడు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ఎప్పుడు రాజకీయంగా తమకు ప్రతికూలంగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఎంచుకునే మార్గం చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజుల్లో ఏం మాట్లాడతారు, బేసిన్లుండో భేషాలు ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్నికల్లో గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా నిలబడ్డారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పారు. కానీ తమ ఎన్నికల ప్రచార సందర్భంగా మాత్రం డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర, ఆంధ్రాలో ప్రయాణించి వచ్చిన మిత్రులు ఆంధ్ర రోడ్లలో నరకం కనిపిస్తుందని చెప్తున్నారు. 0.25% ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. మేము మా రైతాంగ ప్రయోజనాలే మాకు ముఖ్యం తప్ప మీ ఎఫ్ఆర్బిఎం పరిధి మాకు అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం మొహాన్ని కొట్టాము అని అన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని చులకన చేస్తూనే వచ్చారు. తమ గీత పెద్దది అనిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గీత చిన్నది అని చూపించే ప్రయత్నమే చేశారు. కానీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉండాలని కోరుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకూడదని అన్ని విధాల 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రయత్నం చేశారు. 2024 ఎన్నికలకి వీళ్ళే ఓడిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళు కోరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు, ఇక్కడ వీళ్ళు అధికారంలో లేరు. ఇక్కడ తమ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి, అక్కడ తాము బూచిగా చూపించుకున్న చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ తిరిగి రాజకీయంగా తాము పునరుజ్జీవనం పొందాలి అనంటే మళ్ళీ చంద్రబాబును బూచిగా చూపించాలి. ఆ చూపించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం నుంచి కేసీఆర్ గారు చెప్పినట్టుగానే బేసిన్లు భేషజాలు లేకుండా నీరు లేని రాయలసీమ ప్రాంతానికి నీరు తరలింపజేయడం కోసం అక్కడ వాళ్ళు ప్రాజెక్టు సంకల్పించుకుంటే అది తెలంగాణకి విపరీతమైన నష్టం కలిగించే అంశం. తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దోచుకుంటుంది అని మాట్లాడుతున్నారు. ఇక్కడ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఉద్యమ సమయంలో తాము ఏం చెబితే దాన్నే శాసనంగా తెలంగాణ ప్రజలు పరిగణించారు కాబట్టి తాము డిక్టేట్ చేసిన టర్మ్సే కేంద్ర ప్రభుత్వం కూడా ఫాలో అయ్యింది. తాము ఆకాంక్షించిన విధంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ వేదికగా తీసుకోగలిగింది. ఎల్లకాలం మేమే శాసిస్తామని అనే ఒక భావజాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళు లేవనెత్తుతున్న ఈ ప్రస్తావనలో విమర్శల్లో ఉన్న హేతుబద్ధత ఒకసారి మనం మాట్లాడదాం. మనకందరికీ తెలుసు, ఇప్పుడు ఈ బాటిల్లో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ని ఇక్కడ పోసాము అని అంటే నీరు ఎటు పల్లం ఉంటే అటు వెళ్ళుద్ది. అంటే సహజంగా నీరు ప్రవహించే క్రమంలో మెరక నుంచి పల్లంలోకి నీరు ప్రవహిస్తాయి.
తెలంగాణ రాష్ట్ర పరిధి దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి గోదావరి నది వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళిన ఏ చుక్క నీరైనా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వాడుకోవాలి, లేదంటే సముద్రంలోకి వెళ్ళిపోవాలి. అంతకు మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళిన నీరు మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రంలోకి రావడం అనేది జరగదు. ఏ విధంగా కింద మీదుగా పొరులాడినా కూడా తెలంగాణ రాష్ట్ర పరిధి దాటి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయినాక గోదావరి నది అక్కడ నీరు అక్కడి నుంచి దిగువకి సముద్రం వైపే ప్రయాణిస్తుంది తప్ప మళ్ళీ ఎగువకి తెలంగాణకు రాదు. అవును. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగువనున్న తెలంగాణ, దిగువన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళినాక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు అంటే స్పిల్వే కనుక నీరు చుక్క దాటితే అయితే రైట్ బ్యాంక్ కెనాల్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి నీరు కొంత ప్రవహింపజేసుకోవాలి, డైవర్ట్ చేసుకోవాలి. లేదు అని అంటే ఆ స్పిల్వే దాటిన ప్రతి చుక్క ధవళేశ్వరం ఆనకట్ట సముద్రం దిశగా ప్రయాణించాల్సిందే. అలా ఎక్సెసివ్గా సముద్రం దిక్కుకెళ్తున్న నీళ్ళని కొంత నీరు రాయలసీమ ప్రాంతానికి తరలింపజేసుకోవాలి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంకల్పం. తెలంగాణ రాష్ట్ర పరిధి దాటి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిన నీళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు లేని ఇంకొక ప్రాంతానికి తరలింప చేసుకుంటే తెలంగాణకి ఏ విధంగా నష్టం అనేది ఈరోజు దాకా హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ చెప్పలేరు. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర పరిధిలో నుంచి ఏ ఇచ్చంపల్లి దగ్గర నుంచో లేదు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి సంబంధించిన ప్రాజెక్టు ఆ నదీ గర్భం నుంచి ఆ ప్రాజెక్టు గర్భం నుంచి కనుక నీరు తరలించుకుంటే తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిందని చెప్పని నినాదం వాళ్ళు తలకెత్తుకున్న ప్రజలు ఆమోదిస్తారు. కానీ దిగువనున్న రాష్ట్రం తన రాష్ట్ర పరిధిలో సముద్రం పాలవుతున్న నీరుని ఇంకొక ప్రాంతానికి తరలింపజేసుకుంటే ఏ విధంగా తెలంగాణకు నష్టం అనేది కన్విన్సింగ్గా చెప్పలేరు. ఏం చెప్తారు? బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదిలోకి నీరు కనుక గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి తరలించుకుంటే ఎగువనున్న రాష్ట్రాలకి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కూడా వాటా ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇవాళ గోదావరి నుంచి ఇవాళ రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలకు కనుక తరలింపజేసుకున్నప్పుడు మాకు కూడా ఆ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అదే ప్రపోర్షన్ ప్రకారం మాకు నీరు కృష్ణానదిలో నుంచి రావాలి అని చెప్తున్నారు. మీరు అవార్డు ప్రకారం మీరు హక్కులు మీ డిమాండ్లు వాదించడాన్ని ఎవరో ఆక్షేపించరు. కానీ ఒకవేళ మీరు చెప్తున్న ప్రకారమే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు వర్తింపకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కృష్ణానదిలో తన ప్రయోజనాలకు భంగం కలగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరే విధంగా ఆ నీటిని కనుక తరలింప చేసుకున్నప్పుడు దానివల్ల మీకు వచ్చే ఆక్షేపణ ఏంటి? మీ రాష్ట్ర పరిధి దాటి ఆంధ్రప్రదేశ్లోకి నది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిగులున్న నీళ్ళని ఇంకొక ప్రాంతానికి తరలింప చేసుకున్న క్రమంలో మీకు వచ్చే నష్టం ఏంటి? అంటే ఏ విధంగా నష్టం? హరీష్ రావు అనేది 200 టీఎంసీలు తరలిస్తే అసలు అక్కడ వరద జలాలే అని లేవు, వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం లేదు. సిడబ్ల్యూసీలో కూడా అనుమతి తీసుకున్నారు, సిడబ్ల్యూసీ కూడా అనుమతి ఇచ్చింది. వరద జలాలే అని లేనప్పుడు 200 టీఎంసీలు తరలించడం అంటే తెలంగాణకు అన్యాయం చేసినట్టే కదా. అంటే ఇక్కడ ఒకటి గత 100 సంవత్సరాల గోదావరి ప్రవాహ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆన్ అన్ యావరేజీ 2000 టీఎంసీల నుంచి 4000 టీఎంసీల వరకు ప్రతి సంవత్సరం గోదావరి నుంచి సముద్రం పాలు అవుతానే ఉన్నాయి. అది చెప్పింది కేసీఆరే. ప్రతి సంవత్సరం 1000 టీఎంసీలు సముద్రం పాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి గోదావరిలో వరద లేదు అని చెప్పే మాటే సత్యదూరమైన మాట. ఖచ్చితంగా గోదావరిలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల లెవెల్కి నీరు నిలబెట్టినా అక్కడ ఉండే స్టోరేజ్ కెపాసిటీ 190 టీఎంసీ మాత్రమే. ఆ 190 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ నుంచి ఎన్ని వందల టీఎంసీలు రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు తరలింప చేసుకున్నా ఇంకా 1000 టీఎంసీలు సముద్రం పాలు అవుతానే ఉంటాయి అక్కడ. అది నైసర్గికంగా ఆ రాష్ట్రానికి దక్కిన అడ్వాంటేజ్. ఇవాళ చిరపుంజిలో దేశంలో అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంది. రాజస్థాన్ జైసల్మీర్ జిల్లాలో లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉంది.
రాయలసీమ అనంతపురం జిల్లాలో సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉంది. చిరపుంజిలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది అని చెప్పని, మా ప్రాంతంలో వర్షం లేదు కాబట్టి అక్కడ ఎందుకు వర్షపాతం నమోదవుతుందని చెప్పని ఆ చిరపుంజి మీద ఈ మిగిలిన వర్షపాతం లేని ప్రాంతాల వాళ్ళ మీద అసూయ పెడితే ప్రయోజనం లేదు. నైసర్గికంగా ఆ ప్రాంతంలో వర్షపాతం నమోదవుతూ ఉంది, నైసర్గికంగా ఈ ప్రాంతాల్లో వర్షపాతం లేదు. అది ప్రకృతి, అటువంటి ఇది ఆ ప్రకృతి ద్వారా సిద్ధించిన కంపల్షన్ అది. అంటే పోలవరం అలా ఒక మాట. అలాగే ఇవాళ తెలంగాణని దాటి గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన తర్వాత సీలేరు, శబరి 2 ఉపనదులు గోదావరిలో కలుస్తాయి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో అటవీ ప్రాంతాల్లో వినియోగం కాకుండా శాశ్వతంగా అవి వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఆ 2 ఉపనదులు గోదావరిలోకి వచ్చిన తర్వాత వందల వేల టీఎంసీలు అక్కడ నీటి లభ్యత ఉంది. నీటి లభ్యత ఉంది కాబట్టే అక్కడ పోలవరం ప్రాజెక్టు ద్వారా 190 టీఎంసీ రిజర్వాయర్ నిర్మాణం చేసుకొని దాని నుంచి నీరు తరలించుకోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని అక్కడ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి గతంలో పోలవరం నుంచి బేసిన్లు, భేషజాలు లేవు అని చెప్పని కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆ రోజు ఏ ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే, ఆ రోజు జాతీయ పార్టీ జాతీయ దృక్పథంతో ఉండాలి, భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో మేమే ప్రత్యామ్నాయం, విశాఖపట్నంలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో ఒక ఎమోషనల్గా ఏర్పాటు జరిగిన 32 మంది బలిదానాలతోటి ఏర్పాటైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రైవేటైజ్ చేస్తుంది? కాబట్టి జాతీయ దృక్పథంతో ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం తరఫున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము బిడ్డింగ్ చేస్తామని చెప్పని కేసీఆర్ గారు చెప్పినాడు. తెలంగాణ వనరులను తీసుకెళ్లి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎలా బిడ్డింగ్ చేయడానికి ఆయన సిద్ధపడ్డారు? దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు కాదు, పబ్లిక్ సెక్టర్లోనే ఉంచాలి అని చెప్పని ఆలోచన చేసినాడు. ఆంధ్ర ప్రాంతంలో ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయితే తెలంగాణకేంటి, పబ్లిక్ సెక్టర్లో ఉంటే తెలంగాణకేంటి అంటే ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడినట్టుగా ఎప్పుడు ఏది అవకాశం ఉంటే ఆ అవకాశవాదాన్ని ప్రదర్శించే రాజకీయ విధానాలు అవలంబించినప్పుడు ఒకనాడు తెలంగాణ సమాజం మొత్తం తలకెత్తుకున్న టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాలున్న సభలో 88 స్థానాలతో అధికారం కట్టబెట్టిన టీఆర్ఎస్ పార్టీ మరి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి ఒక్క స్థానాన్ని కూడా నెగ్గలేని స్థితికి ఎందుకు దిగజార్చుకున్నారు? వాళ్ళ రాజకీయ విధానాల్లో ఉన్న లోపం ఏంటి? తెలంగాణ సమాజం ఒకనాడు ఓన్ చేసుకున్న స్థాయి నుంచి వాళ్ళు ఎందుకు డిజోన్ చేసుకుంటున్నారు అని చెప్పని వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకుంటే. ఇక్కడ హరీష్ రావు లేవనెత్తింది ఇంకో టెక్నికల్ పాయింట్ ఏంటంటే, అందరూ ఆంధ్రప్రదేశ్లోనే ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఇది వయబుల్ కానిది, ఇది వైట్ ఎలిఫెంట్ అనో, లేకపోతే ఇది 80,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి తప్ప దీనివల్ల ప్రయోజనం లేదు అని మాట్లాడింది. మీలాంటి వాళ్ళు కూడా కాస్త గొంతు కలుపుతూ అలాంటి వాదనతో ఏకీభవిస్తూ కృష్ణాలో కలపకుండా అక్విడెక్ట్ కట్టి తీసుకెళ్తే పై రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అనే సూచనలు మీరు కూడా చేస్తూ వచ్చారు. ఇప్పుడు హరీష్ రావు ఏమంటాడంటే, కృష్ణాలో కలిపితే పై రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి బనకచర్ల క్యాన్సిల్ చేసుకున్నారు. అంతే అనుకోవాలా? హరీష్ రావు చెప్పిందే కరెక్ట్ అనుకోవాలా? ఇక్కడ గమనించుకోవాల్సింది, కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పించుకున్న నాడు కూడా తెలంగాణ సమాజం మొత్తం, తెలంగాణలో ఉన్న మేధావర్గం మొత్తం, తెలంగాణలో ఉన్న రాజకీయ పక్షాలు మొత్తం కూడా కేసీఆర్ గారి అభిప్రాయంతో ఏకీభవించాల. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఉన్నా సరే కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల రీత్యా ఏ ప్రాజెక్టు నిర్మాణం ఎలా ఏ స్థాయిలో నిర్మాణం చేస్తే తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకి ఉపయుక్తంగా ఉంటుందని ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారు. అలా చేసిన క్రమంలో ఆయన పట్ల ఎన్ని విమర్శలు తలెత్తినా వాటిని లెక్క చేయలే. ఆయన ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళారు. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్టు గురించి ప్రస్తావన వచ్చినాడు. అక్కడ అంతకన్నా మెరుగైన ప్రత్యామ్నాయం ఇది అని చెప్పని కొన్ని పౌర సంఘాల నుంచి కొంతమంది నిపుణుల నుంచి ఆ ప్రభుత్వం ముందు ఒక ప్రస్తావన పెట్టినప్పుడు కేసీఆర్ గారిలాగా ఒంటెద్దు పోకుండా అక్కడ
అక్కడ ప్రజల నుంచి, అక్కడ ప్రజా సంఘాల నుంచి వస్తున్న అభిప్రాయాలకు విలువిచ్చి రాష్ట్ర ప్రభుత్వం తాను అనుకుంటున్న ప్రతిపాదన కన్నా ఇంకా మెరుగైన ప్రతిపాదన, ఇంకా తక్కువ ఖర్చుతో అయ్యే ప్రతిపాదన, ఇంకా మెరుగైన ఫలితాలు ఇవ్వగలిగే ప్రతిపాదన ఏదైనా ఉందా అనేది వర్కౌట్ చేసుకొని ఇవాళ మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా వీరైనంత తక్కువ ఆక్షేపణ ఉండేలాగా ఇవాళ పోలవరం టు నల్లమల సాగర్ ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఏ రాష్ట్రం అయినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే తన ప్రజల ప్రయోజనాల కోసం ఆయా ప్రభుత్వాలు పనిచేస్తాయి తప్ప పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసమో, లేదు ఇవాళ ఫెడరల్ స్ట్రక్చర్లో పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఆలోచించి పనిచేసే అంతటి ఉదార స్వభావం ఏ రాష్ట్రానికి ఉండదు. అటువంటి ఉదార స్వభావం అసలు లేని కేసీఆర్ గారు ఇవాళ తాను సన్నిహిత మిత్రుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల సందర్భంగా అతని ప్రభుత్వాన్ని, పాలనని, ఆయన పాలనలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ అవహేళన చేస్తూ తన రాజకీయంగా తనకు ఎలివేషన్ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారినో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్నో దోషిగా చూపించి తద్వారా ఇక్కడ తాను రాజకీయంగా మళ్ళీ పునరుజ్జీవనం పొందాలని ఆలోచన చేస్తే ఇవి మాత్రమే ఆయన రాజకీయ పునరుజ్జీవనానికి తోడ్పాటును అందించవు. ఎల్లకాలం ఎమోషన్స్ ప్రాతిపదికగానే రాజకీయం కొనసాగించాలి అనుకుంటే అన్ని సందర్భాల్లో కూడా అది సఫలీకృతం కాదు. కాదు హరీష్ రావు అంటున్నది టెక్నికల్ పాయింట్, కింద నుంచి గండిగొట్టి తీసుకుపోవాలని అనుకుంటున్నారు, పై రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుందని అని అంటున్నాడు. అదేనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు డిపిఆర్ బయటికి రానప్పుడు, ఇంతవరకు ఎగ్జాక్ట్ ప్లాన్ ఏంటి అనేది ఇంకా విడుదల కానప్పుడు ఎవరి ఊహలకు అందిన విధంగా వాళ్ళు చర్చలు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒకటైతే వాస్తవం, నదుల మీద దిగువ రాష్ట్రాలకు ఉండే హక్కులు దిగువ రాష్ట్రాలకు ఉన్నాయి. వరద వచ్చిన రోజు దిగువ రాష్ట్రాలే బరాయిస్తూ ఉన్నాయి. కృష్ణలో అయినా గోదావరిలో అయినా దిగువ రాష్ట్రంగా వరద ఆ రాష్ట్రం మాత్రమే భరిస్తూ ఉంది. అటువంటప్పుడు ఆ వరదని బరాయించుతున్న రాష్ట్రానికి అక్కడికి వచ్చే వరద జలాల్ని వినియోగించుకునే హక్కు కూడా ఆ రాష్ట్రానికి ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తరపునో, తెలంగాణ రాష్ట్రం తరపునో ఒకవేళ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదైనా సాంకేతికపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేసినా, లేదు ఇంకేదైనా అంశాన్ని న్యాయ పోరాటం వరకు తీసుకెళ్ళినా తన రాష్ట్ర హక్కుల కోసం పోరాడగలిగే అంతటి సామర్థ్యము, పరిజ్ఞానము ఒక్క కేసీఆర్ గారికి మాత్రమే కాదు, ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర పాలకులకు కూడా ఉంటుంది. ఒకవేళ వీళ్ళ వైపు నుంచి ఏదైనా అభ్యంతరాలు వ్యక్తమైనా సరే తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ప్రాజెక్టుల్ని సాధించుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఆ రాష్ట్రానికి కూడా ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ.